హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈ వీడియో మిర్జాపూర్ సిరీస్కి సెకండ్ వీడియో. మీరు ఫస్ట్ వీడియోని చూసి ఈ వీడియోకి రండి, లేదంటే మీకు స్టోరీ ఏం అర్థం కాదు. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పైన ఐకార్డ్స్లో ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, గుడ్డు మళ్ళీ డ్రగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేసి తనకి ఆలోచన శక్తి ఉందనే విషయాన్ని మర్చిపోతాడు. దానివల్ల తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక శరత్కి సంబంధించిన అందరినీ వరుసగా చంపడం స్టార్ట్ చేస్తాడు. శరత్ కూడా కోపంతో గుడ్డుకు సంబంధించిన నాశనం చేయాలి అనుకుంటాడు. కానీ కలీన్ తనని ఆపి, గుడ్డుని ఎవరు నాశనం చేయాల్సిన పని లేదు, తనంతటి తాను నాశనం అయిపోతాడు అని చెప్తూ, వాడు ఏం చేసినా నీకే అడ్వాంటేజ్, డాన్లందరూ నీ సైడ్కి వస్తారు అంటూ, మిర్జాపూర్కి రాజు నువ్వే కావాలి, నా ఫుల్ సపోర్ట్ నీకే ఉంటుంది అంటాడు. మునావర్ గుడ్డుతో మాట్లాడి గొడవలు ఆపు అని చెప్తాడు. కానీ గుడ్డు గోలు దొరికేంతవరకు ఎవరి మాట విన్ను అంటాడు. నది మార్గంలో వస్తున్న గుడ్డు సరుకుని శరత్ కొట్టేద్దామని ట్రై చేస్తాడు. కానీ జోషి అనే పోలీస్ ఆఫీసర్ సరుకుని కాపాడి శబ్నంకి తెచ్చిస్తాడు. గుడ్డు గోలు విషయంలో పడి ఈ డ్రగ్స్ విషయాన్ని పూర్తిగా మర్చిపోయింటాడు. దానికి శబ్నం గుడ్డుతో మాట్లాడుతూ, నేను మా నాన్నకి ఏం చెప్పాలి, నువ్వు ఇదంతా చేస్తుంది ఆ గోలు కోసమా అని తనను తక్కువ చేసి మాట్లాడుతుంది. దాని గుడ్డు సీరియస్ అయ్యి, నాకు గోలునే చాలా ఇంపార్టెంట్, తన కోసం నేను మిర్జాపూర్ కూడా వదిలేస్తా, అయినా నీకు నాకు మధ్య ఉన్న సంబంధం కేవలం డ్రగ్స్ డీల్ మాత్రమే అంటాడు. గుడ్డు శబ్నం మీద సీరియస్ అవ్వడం లిప్పి చూసి చాలా భయపడుతుంది. గుడ్డు మార్కెట్లోకి వదిలిన సరుకు శరత్ అమ్ముతున్న సరుకు కంటే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ విషయం శరత్ తెలుసుకొని గుడ్డుని ఎలాగైనా సరే కింద పడేయాలి అనుకుంటాడు. సీఎం మాధురి డాన్ల కోసం పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లందరినీ ఒకేసారి వేరే వేరే చోట్లకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దానికి హోమ్ మినిస్టర్ సోలంకి నా పర్మిషన్ లేకుండా ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అని సీఎం మాధురి మీద సీరియస్ అవుతాడు. దానికి మాధురి సోలంకిని తన పదవి నుంచి తీసేస్తుంది. జేపీ యాదవ్ మాధురిని సీఎం సీట్ నుంచి దింపాలి అని తన మొదటి భర్త చావు గురించి ఎవరికి తెలియని ఒక నిజాన్ని బయటపెడతాడు. అది ఏమి అంటే, తన భర్త ఎక్కువగా తాగి సూసైడ్ చేసుకొని చనిపోయింటాడు. కానీ మాధురి వాళ్ళ నాన్న తన చావును సింపతిగా వాడుకొని ఎలక్షన్లో గెలిచింటాడు. జేపీ యాదవ్ అపోజిషన్ పార్టీ లీడర్ అయిన కుష్వాహాన్ని సీఎంని చేయాలి అని ఇదంతా చేస్తూ ఉంటాడు. దానికి మాధురి జేపీ యాదవ్ని ఇంతకుముందు పట్టించిన జరీనాని యూజ్ చేసి మళ్ళీ తన్ని బయటికి రప్పించాలి అనుకుంటుంది. జరీనా మాధురి వాళ్ళ పార్టీ కోసమే పనిచేస్తూ తన డ్యాన్స్తో ఓటర్లందరినీ రెచ్చిపోయేలా చేస్తూ ఉంటుంది. మాధురి జరీనాతో మాట్లాడుతూ, జేపీ యాదవ్ని బయటికి రప్పించండి, మీకు పార్టీలో మంచి పొజిషన్ ఇస్తా అంటుంది. దానికి జరీనా ఒప్పుకొని ఫస్ట్ హోమ్ మినిస్టర్తో పాటు బయటికి వెళ్ళిపోదాం అనుకున్న ఎమ్మెల్యేలందరినీ ఆపి జేపీ యాదవ్ని రెచ్చగొడుతుంది. దానికి తను బాగా ఆలోచించి జరీనా సంగతి తేల్చాలి అనుకుంటాడు. శరత్ గుడ్డుని దెబ్బతీయడం కోసం లాలన్ చంపాలి అని ఫిక్స్ అయ్యి జైల్లో ఉన్న రహీంకి సుఫారీ ఇస్తాడు. రహీం మంచివాడే, కానీ తన మంచి వల్ల తన ఫ్యామిలీకి ఎలాంటి యూజ్ ఉండదు. అందుకు శరత్ చెప్పిన దానికి ఒప్పుకొని లాలన్ చంపేకి రెడీ అవుతాడు. రమాకాంత్ జైల్లో ఉన్న చాలామంది కేసులు రీఓపెన్ చేపించి చాలామంది ఒకేసారి విడుదలయ్యేలా చేస్తాడు. దానికి జైల్లో ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేస్తారు. అప్పుడు రహీం అందరి ముందే లాలన్ చంపేస్తాడు. దాన్ని రమాకాంత్ చూసి ఇది చేసింది రహీమా అని షాక్ అయిపోయి ఈ నిజాయితీన సిద్ధాంతాలు ఎవరికి యూజ్ కావు అని అర్థం చేసుకుంటాడు. జూనియర్ గోలుని ఒకచోట బంధించి తనకి నరకం చూపిస్తూ ఉంటాడు. కానీ గోలుకి తనని బంధించింది సీనియర్ కాదు జూనియర్ అనే విషయం తెలిసిపోతుంది. అందుకు తన్ని మళ్ళీ మాయ చేసేందుకు ట్రై చేస్తూ, మీ నాన్న ఉన్నంత వరకు నువ్వు సీనియర్ లాగే బతకాలి, నా మాట విని మీ నాన్న చంపేయి అంటుంది. ఆ మాటలు విన్న జూనియర్కి ఏం చేయాలో ఏం అర్థం కాదు. దద్దా ఇంట్లో వాళ్ళు జూనియర్కి ఏం పని రాదు అని తిట్టినా వాళ్ళకి తనంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళంతా తనను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. శబ్నం వాళ్ళ అంత్యక్రియలు పూర్తి చేస్తుంది. అక్కడి గుడ్డు కూడా వస్తాడు. శబ్నం తను చూడగానే హక్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ లిప్పి తన దగ్గరికి వెళ్ళొద్దు అని తను ఆపుతుంది. అందుకు శబ్నం లిప్పిని పిలుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని గుడ్డు చాలా బాధపడతాడు. జూనియర్ గోలు మాయలో పడి వాళ్ళ బిజినెస్ ఏవి సరిగ్గా చూసుకోడు. దానికి శరత్కి ఇవ్వాల్సిన డబ్బులు టైంకి ఇవ్వలేకపోతాడు. దానికి శరత్కి తన మీద డౌట్ వచ్చి, గోలును దాచిపెట్టింది నువ్వే కదా, నువ్వు దాచిపెట్టింటే నాకు చెప్పు అంటాడు. అప్పుడు జూనియర్ సీనియర్ లాగా మాట్లాడుతూ, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు సరిగ్గా తెలియట్లేదు, నీకు కావాల్సింది డబ్బులే కదా, ఇచ్చి పంపిస్తాలి అంటాడు. శరత్ లాలన్ చంపించిన విషయం కలీన్ తెలుసుకొని తన్ని చంపడం వల్ల గుడ్డుకి ఎలాంటి నష్టం జరగదు, మునావర్తో మాట్లాడి నీ ప్లేస్లో డాన్లందరికీ మీటింగ్ అరేంజ్ చెయ్యి, అప్పుడు నీదే పైచేయి అవుతుంది అంటాడు. మునావర్ అందరితో మాట్లాడి జహాన్పూర్కి మీటింగ్కి వచ్చేలా చేస్తాడు. గుడ్డు కూడా ఆ మీటింగ్కి వస్తాడు. జహాన్పూర్ని తన కంట్రోల్కి తీసుకోవడం కోసం ఇదే మంచి టైం అని శరత్, దసరా వచ్చేంత వరకు జహాన్పూర్ని మిర్జాపూర్ని విడగొట్టండి, అప్పటి వరకు నేను జహాన్పూర్కి రాజుగా ఉంటా, దాంతో ఎలాంటి గొడవలు జరగవు అంటాడు. దానికి గుడ్డు మాట్లాడుతూ, మీకు నచ్చింది చేసుకోండి, కానీ నేను మాత్రం నాకు నచ్చినట్టే ఉంటా అంటూ దసరా అయిపోయిన తర్వాత నా విశ్వరూపం చూస్తారు అంటాడు. జూనియర్ వాళ్ళ నాన్న చెప్పిన పని కూడా సరిగ్గా చేయడు. దానికి దద్దాన్ని ఎంక్వైరీ చేసి గోల్డ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తన ప్లేస్కి రప్పించిన వాడిని పట్టుకుంటాడు.
దద్దా వాని తన కొడుకు చూపించి నీ వల్ల ఏమి చేత కావట్లేదు అని తిడతాడు. దద్దా పట్టుకున్నవాడు నోరు విప్పితే ఇదంతా చేసింది జూనియర్ అని తెలిసిపోతుంది. అందుకు జూనియర్ నీ ఫ్యామిలీని నేను చూసుకుంటా అని చెప్పి వాడిని చంపేస్తాడు. గోలుకి ముందు నుంచి గుడ్డు అంటేనే ఇష్టం. అందుకే తను శబ్దం తనకి దగ్గరవుతున్నప్పుడు తట్టుకోలేకపోయింటుంది. ఈ విషయం జూనియర్ తెలుసుకొని గుడ్డుకి మిర్జాపూర్ దొరకకుండా చేయాలి అనుకుంటాడు. దానికి గోలులాగే ఉండే ఒక శవాన్ని కాల్చి చనిపోయింది గోలుని నమ్మించే దానికోసం తన వస్తువులు కొన్ని ఆ బాడీకి తగిలించి మిర్జాపూర్ జహాన్పూర్ బార్డర్లో పడేస్తాడు. దాన్ని గుడ్డు అలాగే గోలు వాళ్ళ నాన్న చూసి చనిపోయింది గోలుని అనుకొని చాలా బాధపడతారు. గోలు వాళ్ళ నాన్న అయితే బాధను తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతాడు. దాన్ని గుడ్డు చూసి షాక్ అయిపోతాడు. జూనియర్ వాళ్ళ వదిన ఎంత దూరం పెడదామని చూసినా తనకి దగ్గర వాళ్ళని చూస్తూనే ఉంటుంది. ఒకసారి జూనియర్ కూడా కంట్రోల్ చేసుకోలేక తనతో పూర్తిగా కలిసిపోతాడు. శరత్కి గోలు చావుకి ఏం సంబంధం లేకపోయినా గుడ్డు తన మీద అనుమానపడతాడు అని శరత్ గోలు చావుకి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తనే తీసుకొని గుడ్డుని చంపేకి ఏర్పాట్లు చేస్తాడు. శరత్ మాధురిని వచ్చి కలిసి విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు మాధురి ఫస్ట్ మనం బీనాని తన కొడుకుని అక్కడి నుంచి కాపాడాలి అని ఐజీ డూబేకి మిర్జాపూర్లో పోస్టింగ్ ఇస్తుంది. గోలు చనిపోయేసరికి గుడ్డుకి ఏం చేయాలో ఏం అర్థం కాదు. ఆ టెన్షన్లో తను డ్రగ్స్ ఇంకా ఎక్కువ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. తనకి ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ టైం వాళ్ళ నాన్న దగ్గర సలహా తీసుకుందామని జైలుకి వస్తాడు. అప్పుడు ఆయన మాట్లాడుతూ నా సిద్ధాంతాల వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, నీకు ఏం చేయాలనిపిస్తే అది చేయి అంటాడు. దాన్ని గుడ్డు తన మనుషులతో కలిసి జహాన్పూర్ మీద దాడి చేద్దామని ప్లాన్ చేస్తున్నప్పుడు ఐజీ డూబే అక్కడికి వచ్చి మాధురికి ఫోన్ చేసి గుడ్డుకి ఇస్తాడు. మాధురి గుడ్డుతో మాట్లాడుతూ మీ నాన్నకి ఉరిశిక్ష పడకుండా ఉండాలి అంటే బీనాని తన కొడుకుని వదిలే అని వార్నింగ్ ఇస్తుంది. కానీ గుడ్డు మాధురికి భయపడ్డు. బీనా తన కొడుకుని మిర్జాపూర్కి రాజుని చేయాలి అని గుడ్డు ఏ నిర్ణయం తీసుకున్నా తన్ని మ్యానిపులేట్ చేస్తూనే ఉంటుంది. జూనియర్ వాళ్ళ నాన్న దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని వాళ్ళ నాన్నతో బిజినెస్ పెంచుదామంటాడు. కానీ దద్దా దానికి ఒప్పుకోడు. దానికి జూనియర్ ఫస్ట్ టైం వాళ్ళ నాన్న మీద సీరియస్ అయ్యి ఏదైనా చేద్దాం అనుకుంటే ఎందుకు అడ్డం వస్తావంటాడు. దానికి ఇంట్లో వాళ్ళంతా షాక్ అయ్యి తనకి ఏమైంది అనుకుంటారు. సీనియర్ భార్య నా భర్తలో ఏదో మార్పు వచ్చిందని అర్థం చేసుకొని దాన్ని కారణం ఏంటో తెలుసుకోవాలి అని తనని ఫాలో చేస్తూ గోలు ఉండే చోటికి వస్తుంది. గోలు తనతో మాట్లాడుతూ తను సీనియర్ కాదు జూనియర్ అనే విషయం చెప్పేస్తుంది. దానికి తను షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయేందుకు ట్రై చేస్తుంది. కానీ జూనియర్ తను కూడా బంధిస్తాడు. గోలు తనతో మాట్లాడుతున్నప్పుడు బయట ప్రపంచంలో తను చనిపోయిన విషయం తనకు తెలుస్తుంది. సీఎం మాధురి రమాకాంత్కి ఎలాగైనా సరే ఉరిశిక్ష పడేలా చేయాలి అని కోర్టులో జడ్జిని కూడా మార్చేస్తుంది. కోర్టు హియరింగ్ రోజు గుడ్డు తన మనుషులతో కలిసి అక్కడికి వస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఉరిశిక్ష పడితే కోర్టు మొత్తం గొడవ చేసి వాళ్ళ నాన్నని కాపాడదామని. ఐజీ డూబే కూడా కోర్టులో ఉంటాడు. ఎందుకంటే రమాకాంత్కి ఉరిశిక్ష పడితే గుడ్డు గొడవ చేస్తాడన్న విషయం అందరికీ తెలుసు. అందుకే తను గొడవ చేస్తే అరెస్ట్ చేద్దామని ఒక బెటాలియన్తో కోర్టు బయటే ఉంటాడు. జడ్జి సాక్ష్యాలు మొత్తం చూసి తనకి ఉరిశిక్ష వేస్తున్నప్పుడు రాబిన్ జడ్జిని ఆపి తను రమాకాంత్కి ఇచ్చిన సాక్ష్యాల గురించి చెప్తాడు. దాంతో గుడ్డుకి అలాగే తన ఫ్యామిలీకి గుడ్డు విషయాలు మొత్తం బయట పెట్టింది రాబిన్ అన్న విషయం తెలిసిపోతుంది. కోర్టులో మాధురి అనుకున్నట్టు ఏదీ జరగదు. దానికి మాధురి చాలా డిసప్పాయింట్ అవుతుంది. రాబిన్ చేసిన పనికి డింపి తన మీదేం కోప్పడకుండా తనతో మళ్ళీ కలిసిపోతుంది. తన విషయాలు మొత్తం బయట పెట్టినందుకు గుడ్డు ఫుల్గా డ్రగ్స్ తీసుకొని రాబిన్ కోసం వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంట్లో ఉన్న అందరూ రాబిన్కి సపోర్ట్ చేస్తారు. దాని గుడ్డు నీ వల్ల నాకు మా అమ్మ కూడా దూరం అయిపోయింది అని బాధపడుతూ ఫ్యామిలీ గురించి నీకేం తెలుసురా అని రాబిన్ని తిడతాడు. అప్పుడు ఇద్దరి మధ్య మాట పెరిగి రాబిన్ నీ దగ్గర నుంచి నేను గోలిని కాపాడదామని తను మొత్తం డబ్బులు నా దగ్గర నుంచి తీసుకుని వెళ్తున్నప్పుడు నేను ఆపేందుకు ట్రై చేశా, కానీ తను ఆగలేదు అని చెప్తాడు. గోలు విషయం చెప్పేసరికి గుడ్డుకి చాలా కోపం వచ్చి నేను గోలు కోసం వెతుకుతున్నప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని వాళ్ళ అమ్మ చెల్లి ఆపుతున్నా రాబిన్ కళ్ళు రెండు పొడిచి తను దారుణంగా చంపేస్తాడు. ఎంత దారుణంగా చంపుతాడు అంటే తన చావును చూసి గుడ్డునే భయపడతాడు. పోలీసులు రాబిన్ హత్య గురించి తెలుసుకొని ఇంటికి వస్తారు. గుడ్డు వాళ్ళ అమ్మ చెల్లి హత్య చేసింది గుడ్డునని సాక్ష్యం చెప్తారు. దానికి డూబే గుడ్డుని అరెస్ట్ చేస్తాడు. నిజం చెప్పాలి అంటే గుడ్డును లొంగిపోయింటాడు. సీఎం మాధురి బీనాని తన కొడుకుని తన ప్లేస్కి సేఫ్గా పిలుచుకుని వస్తుంది. బీనా బయటికి అందరికీ సంతోషంగా కనిపిస్తున్నా తన కొడుకు నుంచి మిర్జాపూర్ జారిపోయినందుకు తను బాధపడుతూనే ఉంటుంది. శరత్ గుడ్డు అరెస్ట్ అనే విషయం తెలుసుకొని చాలా సంతోషపడతాడు. తను మాధురితో మాట్లాడుతూ గుడ్డును నాకు అప్పగించండి, నేను వాడిని చంపేస్తా అంటాడు. దానికి మాధురి ఆ విషయాలు లా ప్రకారం జరుగుతాయిలే అంటూ నేను ఇలా ఒకరిని ఆపలేకే వాళ్ళని కోల్పోయా, నిన్ను కూడా పోగొట్టుకోలేను అంటూ మనిద్దరం పెళ్లి చేసుకుందామంటుంది. దానికి శరత్ పగ కంటే ఫ్యూచర్ చాలా గొప్పది అంటూ నేను నీకోసం పగని వదిలేస్తా అంటాడు. దానికి మాధురి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. జూనియర్ నేను నా భార్య వెకేషన్కి వెళ్తున్నా మన ఇంట్లో వాళ్ళకి చెప్పి తన బట్టలు తీసుకుని వస్తాడు. తను గోలిని చంపేద్దామని ఫిక్స్ అయ్యి పూర్తిగా సీనియర్ లాగా మారి తను సీనియర్ అని తన భార్య నమ్మేలా చేస్తాడు. కానీ గోలు తన దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ సీనియర్ భార్య చేయిని కోసేసి వెళ్ళిపోతుంది.
దానికి జూనియర్ దాన్ని పిలుచుకొని హాస్పిటల్కి వెళ్తాడు. మాధురి జైలుకి వచ్చి గుడ్డుని కలుస్తుంది. గుడ్డు తనతో మాట్లాడుతూ, మొన్న ఇంతవరకు నన్ను 2 సార్లు ఇంప్రెస్ చేశాడు. మొదటిసారి నేను కాలేజ్లో ఉన్నప్పుడు బతికితే తనలాగా బతకాలి అనుకున్నా. రెండోసారి ఇప్పుడే. తనలాంటి చెత్తనా కొడుకు చనిపోయిన తర్వాత కూడా మీరు తన కోసం ఫైట్ చేస్తున్నారు అంటాడు. గుడ్డు పగా అని తన మనశ్శాంతి మొత్తాన్ని పోగొట్టుకుంటాడు. మాధురి దాన్ని గమనించి మనశ్శాంతిని మాత్రం పోగొట్టుకోకూడదు అనుకుంటుంది. తను పోలీసులతో మాట్లాడుతూ, వాడిని బాగా కొట్టించండి, కానీ వాడు చనిపోకూడదు అంటుంది. పోలీసులు మనుషుల్ని హింసించే 10 మందిని ఒకేసారి గుడ్డు మీదకి పంపిస్తారు. గుడ్డు వాళ్ళందరినీ రక్తం వచ్చేంతలా కొడతాడు. కానీ వాళ్ళు కూడా అందరూ కలిసి గుడ్డును రక్తం వచ్చేంతలా కొడతారు. గుడ్డు లేడు కాబట్టి ఇంకా మిర్జాపూర్కి రాజు, శరత్ మాత్రమే. అందుకు తను చాలా హ్యాపీగా ఉంటాడు. డింపీ వాళ్ళ అన్నలాగే మిగతా రౌడీలకు కూడా శిక్ష పడేలా చేయాలి అనుకుంటుంది. రమాకాంత్ చాలామంది రౌడీల గురించి ఇన్ఫర్మేషన్ సేకరించింటాడు. దానికి డింపీ వాళ్ళ నాన్న అడిగి ఆ ప్రూఫ్లు మొత్తం ఎక్కడున్నాయో తెలుసుకుంటుంది. రమాకాంత్ డింపీతో మాట్లాడుతూ, నేను ఈ సిస్టమ్ని నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వు ఆ తప్పు చేయొద్దు అంటాడు. డింపీ వాళ్ళ నాన్న సంపాదించిన ప్రూఫ్లు చూస్తున్నప్పుడు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అది ఏమి అంటే, సీఎం హత్యలో జేపీ యాదవ్ మాత్రమే కాదు, ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు. తను మరెవరో కాదు, శరత్. జేపీ యాదవ్ జరినాన్ని తన దగ్గరికి పిలిపించుకొని మాధురిని నాశనం చేయడం కోసం తనతో మళ్ళీ కలుపుకుంటాడు. కానీ జరినా తనతో కలిసినట్టు నాటకం ఆడి శరత్కి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తుంది. దాంతో శరత్ ముందు అపోజిషన్ లీడర్ అలాగే జేపీ యాదవ్ నిలబడలేకపోతారు. మాధురి వాళ్ళ నాన్న స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలందరూ తను నమ్మేలా చేసుకుంటుంది. గోళ్ళు గుడ్డు లేకపోయేసరికి మిర్జాపూర్లో ఏది ఆర్డర్లో ఉండదు. కానీ గోళ్ళు వచ్చేసరికి అంత ఆర్డర్లోకి వస్తుంది. గోళ్ళు బతికి ఉన్న విషయం తెలుసుకున్న అందరూ షాక్ అయిపోతారు. గోళ్ళు మొత్తం అన్ని విషయాలు తెలుసుకొని వాళ్ళ నాన్న చనిపోయినందుకు చాలా బాధపడుతుంది. గోళ్ళు గుడ్డుని ఎలాగైనా సరే జైలు నుంచి బయటికి రప్పించాలి అని జేపీ యాదవ్ని వెళ్ళి కలుస్తుంది. కానీ జేపీ యాదవ్, నువ్వు నాకు డబ్బులు ఇస్తే కానీ నేను నీతో మాట్లాడను అంటాడు. దానికి గోలు, మీరు ఏ మిర్జాపూర్లో అయితే ఫెయిల్ అయ్యారో మేము అదే మిర్జాపూర్ని వెళ్ళాం. మాధురి ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయింది, మీరు ఒంటరిగా తను ఏమీ చేయలేరు అంటూ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్, అదే గుడ్డు. తన్ని ఎలాగైనా సరే జైలు నుంచి బయటకు తీసుకొని రండి అంటుంది. డింపీ తన దగ్గర ఉన్న ప్రూఫ్లు మొత్తం తీసుకొని డైరెక్ట్గా సీఎం మాధురిని వచ్చి కలుస్తుంది. తను సాక్ష్యాలు మొత్తం చూసి తన తండ్రిని చంపింది శరత్ అంటే అస్సలు నమ్మలేకపోతుంది. కానీ సాక్ష్యాలు చూశాక నమ్మాల్సి వస్తుంది. మాధురి శరత్తో మాట్లాడుతూ, నువ్వు నా దగ్గర ఏమైనా దాచిపెట్టింటే నాకు చెప్పు, దానివల్ల మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ మారదు అంటుంది. దానికి శరత్ కళ్యాణ్ గురించి మాధురికి చెప్తాడు. అప్పుడు మాధురి, నేను మామయ్యను ఒకసారి ఒంటరిగా కలవాలి అంటుంది. శరత్ దానికి సరే అంటాడు. బీనా తన కొడుకుని మిర్జాపూర్కి రాజుని చేయాలి అని మాధురితో మాట్లాడుతూ, నాకు ఇక్కడ ఏం తోచట్లేదు, నేను మన ఊరు మిర్జాపూర్కి వెళ్ళి మిర్జాపూర్ని ఏలుకుంటాను, నా నుంచి నా కొడుకు వచ్చేది అదొకటే కదా అంటుంది. జేపీ యాదవ్ గుడ్డుని జైలు నుంచి బయట తీసుకొని రావాలి అని హోమ్ మినిస్టర్ సోలంకితో చేతులు కలిపి గుడ్డుని జైలు నుంచి బయట తీసుకుని వచ్చేకి ప్లాన్ రెడీ చేస్తారు. శరత్ కళ్యాణ్తో మాట్లాడుతూ, మీరు ఒకసారి మాధురిని కలవాలి అంటాడు. దానికి కళ్యాణ్, నేను తన దగ్గర ఒకసారి మోసపోయాను, తను ఇంకోసారి కలవను అంటాడు. కానీ శరత్ తను ఒప్పించి మాధురిని కలిసేలా చేస్తాడు. మాధురి కళ్యాణ్కి ఒక పనిచ్చి, మీకు మీ ఫ్యామిలీ అలాగే గుడ్డు కావాలి అంటే నేను చెప్పింది చెయ్యాలి అంటుంది. మిర్జాపూర్కి ఎవరిని రాజుని చెయ్యాలి అని డాన్లందరూ మీటింగ్ పెట్టుకుంటారు. డాన్లందరూ శరత్తే మిర్జాపూర్కి రాజు అవుతాడు అనుకుంటారు. కానీ జునావర్ మాట్లాడుతూ, మిర్జాపూర్ వెస్ట్ కంట్రోల్లో ఉంటుంది అంటాడు. దానికి శరత్ మునావర్ మీద కోపడతాడు. అప్పుడే కళ్యాణ్ అక్కడికి వచ్చి అందరితో, మిర్జాపూర్కి కాబోయే రాజు శరత్, లాస్ట్ రాజు కూడా తనే అని చెప్తూ శరత్ని కాల్ చేస్తాడు. పోలీసులు అక్కడ అటాక్ చేసి మిగతా డాన్లందరినీ షూట్ చేసి చంపేస్తారు. శరత్ చనిపోయే ముందు మిర్జాపూర్ కుర్చీలో కూర్చొని మిర్జాపూర్ రాజుగా చనిపోతాడు. మాధురి కళ్యాణ్కి ఇచ్చిన పని డాన్లను చంపడమే. కళ్యాణ్ తను చెప్పిన పని కంప్లీట్ చేసేసరికి మాధురి తన ఫ్యామిలీ మొత్తాన్ని కళ్యాణ్తో కలిపేస్తుంది. బీనా తన భర్తను చూసి షాక్ అయిపోతుంది. కానీ సంతోషపడుతున్నట్టు బయటికి యాక్ట్ చేస్తుంది. మాధురి చెప్పినట్టుగానే గుడ్డును కూడా కళ్యాణ్కి ఇచ్చేస్తుంది. కళ్యాణ్ గుడ్డుని చంపుదామని జైలుకి వచ్చి చూస్తే గుడ్డు జైలు నుంచి తప్పించుకుంటాడు. గుడ్డు గోలు ఇద్దరు ఒకరినొకరు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళిద్దరు యూపీ నుంచి నేపాల్కి వెళ్ళిపోతారు. బీనా కళ్యాణ్ని చంపడం కోసం ఎక్కడో అజ్ఞాతంలో బతుకుతున్న మక్బుల్ని మళ్ళీ బయటికి పిలుచుకొని వస్తుంది. మరి యూపీలో ఇంక నుంచి డాన్లు ఉంటారా లేదా? కళ్యాణ్ గుడ్డుని చంపుతాడా లేదా గుడ్డునే కళ్యాణ్ని చంపుతాడా? జేపీ యాదవ్ మాధురిని ఏం చేయబోతున్నాడు? జూనియర్ సీనియర్ కాదన్న విషయం వాళ్ళ ఇంట్లో తెలుస్తుందా లేదా? బీనా తన కొడుకుని మిర్జాపూర్కి రాజుగా చేయడం కోసం ఇంకా ఏమేం చేయబోతుంది? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి ఆన్సర్లు తెలియాలి అంటే సీజన్ 4 వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ సీజన్ రిలీజ్ అవుతుంటే ఎక్స్ప్రెషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, దాన్ని కంప్లీట్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్లో వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.